పురిచ్చి తలైవి తమిళనాట అమ్మగా ప్రభంజనం సృష్టించినటువంటి జయలలిత పార్థివ దేహాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడే దర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పూలగుచ్చాన్ని ఉంచారు. మనం ప్రస్తుతం ఆ దృశ్యాలను చూస్తున్నాము. నిన్నటి నుంచి కూడా తమిళ ప్రజలు తల్లిని కోల్పోయినట్టుగా విలపిస్తూ ఉన్నారు. దేశ రాజకీయాల్లోనే కాదు, తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు జయలలిత. తమిళ ప్రజల అమ్మ అస్తమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక శకం ముగిసినట్టుగా ఒక విప్లవ నాయకి పురిచ్చి తలైవి విశ్రమించింది. రాజకీయ నాయకులు, అలాగే సినీ రంగ ప్రముఖులు, రాజకీయేతర నాయకులు కూడా అమ్మ పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. రారాజ్ స్టేడియం అంతా కూడా అశ్రు నయనాలతో అమ్మకు తుది వీడ్కోలు పలికేందుకు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మనం చూస్తున్నాము. పురిచ్చి తలైవిగా కోట్లాది మంది గుండెల్లో కొలువైన తమిళనాడు సీఎం జయరాం జయలలిత సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, డిహైడ్రేషన్ తో మల్టిపుల్ కాంప్లికేషన్స్ తో బాధపడుతున్నటువంటి జయలలిత చివరి వరకు కూడా డాక్టర్లు ఆమెను ప్రాణాలు కాపాడాలని పోరాడారు. ఎన్నో కోట్లాది మంది ఆమె అభిమానులు కూడా భగవంతుడిని ప్రార్థించారు. కానీ ఆ ప్రార్థనలు ఫలించలేదు. చివరికి ఆమె నింగికెగసారు. ఒక ధృవతార రాలిపోయింది. తెగువకు అచ్చ తెలుగు రూపం ఇస్తే ఆమె జయలలిత. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అక్కడ అందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్థివ దేహాన్ని సందర్శించారు, శ్రద్ధాంజలి ఘటించారు.